ప్రస్తుతం మనం పాట్నీ సెంటర్లో ఉన్నాం. పాట్నీ సెంటర్లో ఏదైతే వాణిజ్య కట్టడాలు ఉన్నాయో దాదాపుగా వాటన్నింటినీ కూడాను నాలాపై నిర్మించడంతో సరిగా హైడ్రా చర్యలు తీసుకుంది. ఏదేమైనా సరే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సిటీ మొత్తంలో కూడా సిటీ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ అక్రమ కట్టడాలు ఉన్నా ఖచ్చితంగా హైడ్రా కొరడా జులిపిస్తుందని గతంలోనే ఒక వార్నింగ్ రూపంలో ఒక ప్రెస్ మీట్ అయితే నిర్వహించింది. ముఖ్యంగా ఏది ఏమైనా సరే ప్రభుత్వ కట్టడాలను ప్రభుత్వ ఆస్తులను ఎక్కడ కబ్జా చేసినా సరే ఖచ్చితంగా అక్కడ హైడ్రా అనేది ఉంటుంది అని చెప్పేసి హైడ్రా అధికారులు కూడా చెప్పడం కూడా జరిగింది. నాలా ఆక్రమణలు తొలగిస్తున్నారు హైడ్రా అధికారులు. పాట్నీ సెంటర్లో నాలాపై నిర్మించిన వాణిజ్య కట్టడాలు ఏవైతున్నాయో దాదాపుగా 70 అడుగుల విస్తీర్ణం ఉండాల్సిన నాలా కబ్జాలతో 15 నుంచి 18 అడుగులకు మాత్రమే పరిమితమైన చోట హైడ్రా చర్యలు తీసుకుంటుంది. ఇక పాట్నీ నాలా ఆక్రమణకు గురవడంతో ఇక్కడ పాయిగా కాలనీ, పాట్నీ కాంపౌండ్, పాట్నీ కాలనీ, విమాన నగర్, బిహెచ్ఎల్ కాలనీ, ఇందిరమ్మ నగర్ నీట మునుగుతున్నట్టు హైడ్రాకు ఫిర్యాదులు. గతంలో కంటోన్మెంట్ అధికారులు కూడా ఆక్రమణలు తొలగించాలని ఫిర్యాదు చేసినప్పటికీ కూడాను ఇక ముంపు ప్రాంతాలను కాపాడేందుకే ఈ యొక్క చర్యలు తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక ఫిర్యాదులను గురువారం కంటోన్మెంట్ సిఇఓ మధుకర్ నాయక్, జిహెచ్ఎంసి ఇరిగేషన్ శాఖకి సంబంధించి చెందిన అధికారులతో కలిసి పరిశీలించారు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్. నాలా ఆక్రమణలతో వేలాది నివాసాలు నీట మునిగిన పాత చిత్రాలను కూడాను సెల్ ఫోన్లలో చూపించారు స్థానికులు. 70 అడుగులకు పైగా ఉన్న నాలా 55 నుంచి 60 అడుగుల మేర ఆక్రమణలకు గురైనట్లు నిర్ధారణకు వచ్చారు. ఆక్రమణలు తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే భవిష్యత్తులో ఆక్రమణలకు గురి కాకుండా వెంటనే హద్దులు నిర్ణయించి నాలాకు ఇరువైపులా ప్రహరీలు నిర్మించాలని నిర్ణయించారు కంటోన్మెంట్ అధికారులు. శుక్రవారం ఉదయమే నాలా ఆక్రమణలు కూర్చివేతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రారంభమైనాయి. ఊపిరి పీల్చుకున్నారు. దాదాపుగా 5 కాలనీల ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే ఆ యొక్క ప్రాంతాలన్నీ ఏవైతే నీట మునిగే ప్రాంతాలన్నీ కూడాను ఆ కాలనీలన్నీ కూడాను పాయిగా కాలనీ, పాట్నీ కాంపౌండ్, పాట్నీ కాలనీ, విమాన నగర్, బిహెచ్ఎల్ కాలనీ, ఇందిరమ్మ నగర్ కూడాను ఇవన్నీ నీట మునుగుతున్నాయని చెప్పేసి ఇప్పటికే గుర్తించిన పరిస్థితి అవుతుంది. మొత్తానికి ఇక్కడ రెండు పెద్ద జేసీబీలతో యొక్క భవనం ఏదైతే ఉందో, వాణిజ్య భవనం ఏదైతే ఉందో ఇవన్నింటినీ కూడాను కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. వర్షానికి ముంపుకు గురయ్యే ప్రాంతాలన్నీ ఆ వాసులందరూ కూడాను హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా సరే హైడ్రా తీసుకుంటున్న నిర్ణయం చాలా మంచిది అన్నట్లుగా కూడాను అక్కడ స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా దాదాపు 30,000 కుటుంబాలకు ఊరటనిస్తున్నారు ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు కానీ లేదంటే హైడ్రా అధికారులు కానీ. వీళ్ళందరికీ కూడాను ధన్యవాదాలు చెప్తున్నారు స్థానికులు. వర్షం పడితే ఎక్కడ ఆ నివాసాలు నీట మునుగుతాయో అని ఆందోళన కూడా గురైన పరిస్థితులు చాలా ఉన్నాయి. ఇప్పుడు హైడ్రా కూల్చేతలు వాటన్నిటికీ కూడాను చర్మగీతం పాడినట్లు అవుతుందని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా హస్మత్పేట చెరువు వరద నీటిని తెచ్చే హస్మత్పేట నాలా, అలాగే మహీంద్రా హిల్స్ పై భాగం నుంచి వరద నీటిని తెచ్చే పికెట్ నాలా 23 కిలోమీటర్ల మేర ప్రయాణించి పాట్నీ పరిసరాల్లో కలిసిన చోట 15 నుంచి 18 అడుగులకు పరిమితం అవ్వడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానికులు. ముఖ్యంగా హైడ్రా చర్యలను ప్రశంసించారు స్థానికులు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు మరోపక్క ట్రాఫిక్ పోలీసులు. హైడ్రా కూల్చివేతల్లో భాగస్వామ్యం పర్యవేక్షిస్తున్న జిహెచ్ఎంసీ, కంటోన్మెంట్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు కూడాను ఈ యొక్క కూల్చివేతల్లో భాగమవుతున్నారు. వీటన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. దాదాపుగా మనం చూసినట్లయితే ఏది ఏమైనా సరే 30,000 కుటుంబాలు ఇక్కడ వీళ్ళందరికీ ఉపశమనం కలుగుతుంది అని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా హైడ్రా అధికారులు కానీ అటు కంటోన్మెంట్ సిఇఓకి సంబంధించి కానీ వీళ్ళందరికీ ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కానీ కొన్ని ఫిర్యాదులు ఉంది. ముఖ్యంగా ఈ ఫిర్యాదుల్లో ఏదేమైనా సరే ఒక 5 కాలనీలు, పాట్నీ కాలనీ కానీ, పాయిగా కాలనీ కానీ, ఇవన్నీ పాయిగా కాలనీ కానీ వీటన్నిటికి సంబంధించి బిహెచ్ఎల్ కాలనీ కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి 30,000 కుటుంబాలు ఈ యొక్క కాలనీలో నివసిస్తున్నాయి. అయితే ఇక్కడ మనం పక్కనే చూస్తున్నాం. దీని పక్కన ఉన్న నాలా ఏదైతే ఉందో, ప్రహరీ ఏదైతే ఉందో ఆ ప్రహరీకి సంబంధించి ఈ యొక్క నాలా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇదంతా కూడాను నాలా ప్రహరీగా గుర్తించారు. ఇంతకుముందు ఈ ప్రహరీ ఇక్కడ వరకు ఉండేది, కానీ దాన్ని లోపలికి తీసుకెళ్ళి ఇదంతా కబ్జాకి గురైనట్లుగా కూడాను జిహెచ్ఎంసీ అధికారులు అలాగే ఏదైతే హైడ్రా అధికారులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఫిర్యాదులు ఉన్నాయి. ముఖ్యంగా ఇదంతా కూడాను చాలా పెద్ద ఎత్తున 23 కిలోమీటర్ల మేర ప్రవహించే నాలా. సో ఈ నాలాను కూడా కబ్జా చేసి ఇలాంటి వాణిజ్య కట్టడాలు ఏవైతున్నాయో వీటన్నింటినీ కట్టారని చెప్పేసి ఇప్పటికే హైడ్రా కూడా గుర్తించి ఇక వెంటనే దీన్ని ఈ అక్రమ కట్టడాలు ఏవైతున్నాయో వాటిని కూల్చేయాలని చెప్పేసి కూడాను హైడ్రా నిర్ణయించుకొని ఈరోజు ఉదయం నుంచి కూడాను ఈ యొక్క కూల్చివేతలను చేపట్టింది. ఏది ఏమైనా ఈ కట్టడాలను కూల్చేసి నాలాను పునరుద్ధరించడంతో దాదాపు 30,000 కుటుంబాలకు ఊరటనిచ్చినట్లయింది. జిహెచ్ఎంసీ అధికారులు చేస్తున్న అలాగే హైడ్రా అధికారులు చేపట్టిన ఈ యొక్క ఏవైతే కూల్చివేతలు ఉన్నాయో వీటన్నిటిపైన కూడాను ఇప్పటికే ఆ యొక్క ఏదైతే పాట్నీ కాలనీ కానివ్వండి, పాయిగా కాలనీ కానివ్వండి, బిహెచ్ఎల్ కాలనీ వీటన్నిటికి సంబంధించిన కాలనీ వాసులందరూ కూడాను హర్షం వ్యక్తం చేస్తున్నారు. కంప్లీట్ ఇచ్చినాము, అవి చేసినాము. కానీ ఇంత లోపల మన రఘునాథ్ సార్ వచ్చారు. మా పనులు 1 వీక్ లోపల అయిపోయింది.
హైడ్రా కమిషన్ ఇచ్చాము 1 వీక్ గతంలో మీరు కంప్లైంట్స్ ఇచ్చిన దాఖలా ఇచ్చాము కంటోన్మెంట్ ఇచ్చినాము. ఎన్ని సంవత్సరాల నుంచి face చేస్తున్నారు? ఈ ఫేజ్ మేడం అయితే మాకు 25 నుంచి మేము చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ వాటర్ వస్తూనే ఉంది, మాకు వస్తూనే సఫర్ అవుతున్నాను, లెటర్ ఇస్తున్నాను, చెప్తూనే ఉన్నాం. వస్తారు పోతారు లేదండి. ఇక మేము లాస్ట్కి ఈసారి వచ్చారు చేసినాం, అందరూ చెప్పి తంగైనాం. ఎన్ని కాలనీలు ఎఫెక్ట్ అవుతున్నాయి ఒకవేళ వర్షం వస్తే? కాలనీలు అంటే మా దిక్కు నాలా దిక్కు ఎన్ని కాలనీస్ ఉన్నావో, మార్గదర్శి, అవంతి, విమాననగర్, పైగ కాలనీ, ప్యాట్నీ కాలనీ ఉంది, మళ్ళా బలంరాయ్ బస్తీ ఉంది, రసూల్పురం ఉంది, చాలా ఉన్నాయి లేదండి. ఈ మోరికి ఎంత సమయం ఉందో అంతమంది ఉన్నారు లేదండి. దాని గురించి అయితే సఫర్ అవుతుంది. హైడ్రా అనేది అన్యాయంగా ప్రజల ఇళ్లను కూల్ చేస్తుందని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. ప్రజలకు అయితే ఏం లేదు, హైడ్రా మోరీ ఎంత ఉంది అంత ఇవ్వాలా అంతే బస్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే దయచేసి పర్మిషన్ ఇస్తాప్పుడు జర చూసి ఇవ్వాలా ప్రభుత్వం, ఇవ్వాలన్నా కానీ ఎనీ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తాప్పుడు చూసి ఇవ్వాలి బస్. హైడ్రా గురించి ఒక మాట ఏం చెప్తారు? హైడ్రా ఇస్ వెరీ గుడ్, మంచిదే లేదండి, కానీ ఎక్కడ స్పాట్ ఉందో ఆడ చేస్తే మంచిది, అంతే, ఇంకేం లేదు. ప్రస్తుతం మనతో పాటు కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మనతో ఉన్నారు బీజేపీ పార్టీ నుంచి. ఒకసారి మాట్లాడదాం. యాక్చువల్గా ఈ ఏదైతే ప్యాట్నీ నాలా ఉందో గత 30-40 సంవత్సరాల నుంచి వర్షాకాలం వస్తే ఇక్కడ ఉన్న ఒక 8-10 కాలనీలు, మరి ఒక 15-20 బస్తీలు చాలా ముంపుకు గురయ్యేది. అంటే ఫస్ట్ ఫ్లోర్ దాకా నీళ్ళు వచ్చేటివి అనమాట. సో మేము ఎంతోమంది అధికారులకు చెప్పినాము, ఎవరు పట్టించుకోలేదు. కానీ బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైతే బీజేపీ నామినేటెడ్ మెంబర్ని కంటోన్మెంట్ నియోజకవర్గంలో పెట్టారో, మేము బస్తీ బాటా అని చెప్పి, మీటియర్ కాలనీ మెంబర్ అని చెప్పి పదే ఇక్కడ వచ్చి ఇంతకుముందు ఉన్న సీఈఓ అజిత్ రెడ్డి గారిని కానివ్వండి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సీఈఓ మన మధుకర్ నాయక్ గారిని కానివ్వండి, వాళ్ళకు విన్నపం ఇచ్చి, మరీ ముఖ్యంగా ఏంటంటే మొన్న సండే రోజు మా ప్రియతమ నాయకుడు ఎంపీ గారు ఈటల రాజేందర్ గారిది 1 year కంప్లీషన్ది మేము పెద్ద సెరమనీ ఇక్కడ సన్మాన సభ పెట్టినప్పుడు ఈ కాలనీ వాసులు వీళ్ళందరూ విమాననగర్ కానివ్వండి, పైగా కాలనీ కానివ్వండి, వీళ్ళందరూ వచ్చేసి వాళ్ళ వినతి పత్రాలు ఇచ్చారు వారికి, ఎంపీ గారికి. సో అది చూసి ఎంపీ గారు ఏమన్నారంటే, ఎప్పుడైతే ఈ 2 years బ్యాక్ ఈ నాలా రీఅలైన్మెంట్ అయిందో అప్పుడే అయిపోయింది అనుకున్నా, మీ పని కాలేదా అంటే, కాలేదు సార్ అంటే, ఆన్ ద స్పాట్ సార్ ఏం చేశారంటే, మన హైడ్రా కమిషనరు పెద్దలు రంగనాథ్ గారికి ఫోన్ చేసి, రంగనాథ్ గారు కొంచెం ఇది సీరియస్ కన్సర్న్ ఉంది, ఇప్పుడు మాన్సూన్ సీజన్ స్టార్ట్ అవుతుంది, దయచేసి మీరు దీని మీద స్పందించాలంటే, ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు అవర్ రంగనాథ్ గారు. వితిన్ 24 hours ఎస్టర్డే హీ హాజ్ బీన్ టు అవర్ కాలనీ. నిన్న వచ్చారు మా కంటోన్మెంట్ సీఈఓ గారిని, ఇంకా ఇతర ఆఫీసర్లు అందరిని తీసుకొని ఈ ఏరియా మొత్తం పర్యటించి ఫిజికల్గా ఇన్స్పెక్ట్ చేసి వితిన్ 24 hours వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. కాబట్టి కంటోన్మెంట్ నియోజకవర్గం ప్రజలందరి తరఫున రంగనాథ్ గారికి, మా ఎంపీ గారికి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతాను. ఇక్కడ నిజంగా మీ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు, ఈవెన్ మనం ఎల్బీ నగర్లో కానీ అలాంటి ఏరియాల్లో ఈటల రాజేంద్ర గారు వెళ్ళి కోల్చొద్దు అని చెప్పారు. బట్ ఇక్కడ ఈ ఏరియాకి వచ్చిన తర్వాత మీరే బీజేపీ నుంచి కానీ ఇతర పార్టీల నుంచి కానీ సపోర్ట్ చేస్తున్నారు. ఎట్లా చూడొచ్చు? అంటే నిజంగానే హైడ్రా అనేది మంచిదంటారా కాదంటారా? ఇప్పుడు దీంట్లో మీరు ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే, హైడ్రా భయం పెట్టి పేదల ఇల్లు కూల్చుతున్నారు రేవంత్ సర్కార్, కాంగ్రెస్ సర్కార్. హైడ్రా పేరు చెప్పి పేదల ఇల్లు కూల్చుతున్నారు. కానీ ఇక్కడ మేము డిమాండ్ చేసింది ఏంటంటే, పేదల ఇల్లు ముప్పుకు గురవుతున్నాయి. ఇక్కడ కేవలం ఒక ఫ్యామిలీ మెంబర్సు వాళ్ళు ఈ నాలాని కబ్జా చేసినందుకు చుట్టుపక్కల కాలనీ కానివ్వండి, చుట్టుపక్కల బస్తీలు కానీ ముంపుకు గురవుతున్నాయి. కాబట్టి మేము దీన్ని హర్షిస్తున్నాము, మేము స్వాగతిస్తున్నాము. ఈ హైడ్రా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసి డెమాలిష్ చేస్తున్నారు. నోటీసులు ఏమి ఇవ్వలేదు, వితౌట్ నోటీస్ ఏమీ ఇన్ఫర్మేషన్ లేకుండా ఉన్న బలంగా జేసీబీలు తెచ్చి డెమాలిష్ చేశారు. కమర్షియల్ బిల్డింగ్ లేదంటే మీరు నార్మల్ రెసిడెన్షియల్ బిల్డింగ్ అండి. ఏం నోటీస్ ఇవ్వకుండా డెమాలిష్ చేశారు. కమర్షియల్కి అయితే హైకోర్టు ఏం చెప్పిందంటే, నోటీసులు ఇవ్వకుండానే కూల్చేయమని చెప్పింది. రెసిడెన్షియల్ కాదండి, రెసిడెన్షియలే అండి, రెసిడెన్షియలే ఉంది. ఇన్ కేస్ నాలా అని ఉంటే నోటీసులు ఇచ్చి ఇన్ని రోజులు ఉంది, ఇన్ని రోజుల నుంచి నా బిల్డింగ్ ఉంది, అంతా ఉంది. ఇదే అండి, ఎదురుగా కనపడే బిల్డింగే మాది. వితౌట్ ఇన్ఫర్మేషన్ మొత్తం డెమాలిష్ చేసేశారు. కానీ ఇక్కడ వరకు హైడ్రా అధికారులు ఇక్కడ వరకు మార్కింగ్ చేశారు, ఇదంతా కూడా నాలాలోనే ఉంది, పక్క నాలా ఉంది, 70 feet నాలా ఇదని చెప్తున్నారు. ఇది ఇప్పటి నుంచి కాదండి, గత 30 సంవత్సరాల నుంచి మా ఆధీనంలోనే ఉంది రిజిస్ట్రేషన్ ప్లాట్ ఇది. సరే నాలా ఉంటే నాలా ఉండొచ్చు, కాకపోతే నోటీస్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చి డెమాలిష్ చేయాలి కదా. వితౌట్ ఇన్ఫర్మేషన్ ఎట్లా డెమాలిష్ చేస్తారు? ఇది కట్టి 30 years దాకా అవుతుందండి. ఈ 30 years నుంచి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఏది నోటీస్ లేదు, ఏది లేదు. కానీ ఇక్కడ ఇలాంటి అక్రమ నిర్మాణాల వల్లనే ఈ నాలా
ఫ్లో అయిపోతుంది. వర్షాకాలంలో ఒక 5-6 కాలనీలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్తున్నారు కొంతమంది. అక్రమ నిర్మాణాలు అంటే నోటీసులు ఇవ్వాలని కానీ నోటీసులు ఇవ్వాలి కదా. 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంది, ఇల్లు అయితే ఇక్కడే ఉంది. 30 సంవత్సరాల నుంచి ఎవరు ఇంటిమేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు సడన్ గా వచ్చేసి మార్నింగ్ వచ్చేసి డెమాలిష్ చేసేస్తున్నారు. ఇలా చేయడం మూలంగా అందరికీ ఇబ్బంది అవుతుంది కదా. మీ ఒక్కరు కాదు, ఇంకా 2-3 ఉన్నారు, అందరినీ డెమాలిష్ చేస్తున్నారు. ఇది ఇన్ఫర్మేషన్ ఇచ్చి డెమాలిష్ చేస్తే బాగుండేదని మా అభిప్రాయం. నోటీసులు ఇచ్చి డెమాలిష్ చేస్తే బాగుండేది. ఏంటి మరి ఇప్పుడు హైడ్రా అధికారులు ఏమో చెప్పకుండా నోటీస్ ఇవ్వకుండా డిమాలిష్ చేస్తున్నారని చెప్తున్నారు. నెక్స్ట్ మీరు తీసుకునే స్టెప్ ఏంటి మరి? అది చూస్తామండి లీగల్గా ఏం చేయాలి. సో మొత్తానికి ముందుగా కూల్చివేతల కార్యక్రమం అయితే ఖచ్చితంగా కొనసాగుతుంది అని చెప్పేసి హైడ్రా అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి ప్యాట్నీ సెంటర్లో ఈ విధంగా పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ దయాతో వసంత్, అభినవ్ భారత్, ప్యాట్నీ సెంటర్.